చేసుకుంటూ ఉంటారు లోపల లోపల. బట్ ఇలా జరుగుతున్నప్పుడు ఈ బుక్కరాయ 1 ఉన్నాడు కదా, ఈ బుక్కరాయ 1 నుంచే బహుమని అటాక్స్ స్టార్ట్ అవుతాయి. బహుమని అటాక్స్ స్లోగా. వీళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తారు, వాటిని చాలా తక్కువ అంచనా వేస్తారు. మీరెంత మన తెలుగు లాంగ్వేజ్ తీసుకుంటా పోతారు. బట్ అయినప్పటికీ కూడా బుక్కరాయ వాళ్ళకి మంచి గుణపాఠమే నేర్పిస్తాడు, దుమ్ము లేపుతాడు. అట్లే ఈ దెబ్బతో బహుమని వాళ్ళు విజయనగరం చూడాలన్నా భయపడినారు. అలాంటి వార్ చేశాడు ఇతను. దీంతో బహుమని సప్రెస్ అయిపోతుంది. వద్దురా బాబు, ఇప్పుడు మంచి టైం కూడా బాగాలేదు, సైలెంట్ అయిపోతారు. అంటే ఏ దమ్మున వచ్చిన కింగ్డము ఇతని యొక్క డేంజరస్ ఎఫెక్ట్స్ ఆఫ్ వార్స్ ది సప్రెస్డ్. దీని తర్వాత హరిహర్ రాయ 2. హరిహర్ రాయ 2 ఈ పేరు మర్చిపోవద్దు, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సంగమ డైనాసిటీలో లాంగెస్ట్ రూలింగ్ కింగ్ ఎవడు అంటే దట్ ఈస్ హరిహర్ రాయ 2. లాంగెస్ట్ రూలింగ్ కింగ్ ఇతను. అంటే చాలా ఎక్కువ సంవత్సరం పరిపాలించాడు. దానికి రీజన్ ఒకటే, ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ గుడ్ మెయింటైనర్. అంటే అన్ని మెయింటైన్ చేస్తాడు, ఇష్యూస్ రాకుండా చూసుకున్నాడు ఇతను. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటూ పోయినారు. ఈడ దరిద్రం ఇక్కడే స్టార్ట్ అయింది. ఇతనికి 2 కొడుకులు ఉంటారు, ఇతనికి ఒక కొడుకు ఉంటాడు. అంటే ఇంకొక అతను, అంటే వీళ్ళ పెద్దనాన్న అనుకోండి, ఇతను ఉన్నాడు కదా, ఇతని బ్రదర్ కొడుకు ఉంటాడు, ఇతనికి 2 కొడుకులు ఉంటారు. మేబీ సిబ్లింగ్స్ అనుకోవచ్చు ఇండైరెక్ట్లీ అని చెప్పుకుంటారు, లేకపోతే కజిన్స్ అని చెప్పుకోవచ్చు మన లాంగ్వేజ్ లో. అంటే హరిహర్ రా 2కి 2 కొడుకులు ఉంటారు. హరిహర్ రాయ్తో పాటు ఇంకొక పర్సన్ ఉంటాడు, ఇలా బ్రదర్ ఒకడు, అతనికి కూడా కొడుకు ఉంటాడు. అంటే మన లాంగ్వేజ్ లో బుక్కరాయ్కి 2 కొడుకులు ఇండైరెక్ట్లీ అర్థమవుతుందో. బుక్కరాయ్కి 2 కొడుకులు ఉన్నారు, దాంట్లో హరిహర్ రాయ్ 2 ఒకడు, ఇంకొక పేరు మనకు కనపడదు. సో ఇక్కడ ఏమవుతుందంటే హరిహర్ రాయ్ 2 ఇది ఉన్నాడు కదా, ఇతనికి కూడా 2 కొడుకులు ఉన్నారు. చెప్పారు కదా, వానికి ఒకడు ఈయనకి 2. దాంట్లో ఒకడు బుక్కరాయ ఒకడు, విరూపాక్షరాయ ఒకడు. హరిహర్ రాయ్ 2కి ఎంత ఉన్నా 2 సన్స్. ఒకటి బుక్కరాయ